తమిళనాడు రాజకీయాలంటే ఇలా ఉంటాయి అని ప్రూవ్ చేస్తోంది ఇప్పుడు విజయ్ కారణంగా. చూస్తూనే ఉన్నారు, ఏకంగా ఈరోజు ఉదయానికి ఏర్పాట్లు చేసుకున్నాడు ప్రమాణ స్వీకారానికి. కానీ పరిస్థితులు మారిపోయాయి, ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. తమిళనాడు రాజకీయ పరిస్థితులపై రియాక్ట్ అయ్యారు గవర్నర్. ఫస్ట్ టైం గవర్నర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన జారీ అయింది. విజయ్ను లోక్ భవన్కు ఆహ్వానించారు గవర్నర్. మరి ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీతో తిరిగి రావాలని కోరారు ఆయన. ఇటు లోక్ భవన్ ముందు విజయ్ మద్దతుదారులు ధర్నాకు దిగారు. విజయ్కు మద్దతుగా నినాదాలు చేస్తూ ఉన్నారు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నినాదాలు చేస్తున్నారు. గవర్నర్ భవన్, మరి ముఖ్యంగా లోక్ భవన్ నుంచి వచ్చిన ఆ ప్రెస్ రిలీజ్ మీరు చూడడం జరుగుతోంది. తిరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, హానరబుల్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు, has invited Thiru C. Joseph Vijay, President Tamilaga Vetri Kagam today, which means 7/5/2026, to Lok Bhavan, Chennai. During the meeting, the Honorable Governor explained that the requisite majority support in the Tamil Nadu Legislative Assembly, essential for forming the government, has not been established. అంటూ కూడా చెప్పుకొచ్చారు గవర్నర్. ఇప్పుడు ఇదే అంశం మీద రాజకీయ దుమారం రేగుతోంది. మరి ముఖ్యంగా తమిళనాడులో మిగిలిన పార్టీల నుంచి, అంటే డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, అఫ్కోర్స్ ఇవి నోరు మెదపవు, మాట్లాడవు. బట్ మిగిలిన పార్టీలు, ఇటు కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు కూడా రియాక్ట్ అవుతున్నారు. గవర్నర్ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించాలి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకొచ్చారు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగే అవకాశం ఉంది? ఇటు విజయ్ మద్దతు ఉందా, మద్దతు కూడగట్టాడా? ఇటు గవర్నర్ ఆహ్వానం వెనకాల కారణాలు ఏమై ఉండొచ్చు? అట్ ద సేమ్ టైం ఏఐడిఎంకే కూడా ఇటు గవర్నర్ కలవబోతోంది ఈరోజు అనేది వినిపిస్తున్నమాట. ఇద్దరి భేటీ ఒకసారి ఉండబోతోందా? ఏం జరుగుతున్నాయి? తమిళనాడు ఈక్వేషన్స్ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ తమిళనాడు రాజకీయాన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మా ప్రతినిధి కృష్ణమోహన్. అక్కడికి వెళ్ళారు, అక్కడ పరిస్థితిని చూశారు అండ్ వాటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. నిన్న గవర్నర్ దాదాపుగా ఓకే అన్నారు, సిగ్నల్ ఇచ్చారు అండ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా టైం సరిపోతున్నట్టుగా మాట్లాడాలనేది మీడియాలో చాలా విస్తృతంగా చర్చ జరిగింది. కట్ చేస్తే మార్నింగ్ ప్రమాణ స్వీకారం ఆగిపోయింది అండ్ ఇప్పుడు మళ్ళీ గవర్నర్ లోక్ భవన్కి పిలిచారు. ఏం జరుగుతోంది? సచిన్, ఓవరాల్ గా గవర్నర్ వ్యవహార శైలి ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా కూడా కొత్త విమర్శలు ఎదుర్కొనే పరిస్థితికి వచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. గవర్నర్ అక్లేర్కర్ ఈరోజు టీవీకే అధినేత విజయ్ భేటీన ఈరోజు ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా ఇంత కాసేపటి క్రితమే ఒకటి విడుదల చేశారు. ఈ రోజు గవర్నర్ అక్లేర్కర్ టీవీకే పార్టీ అధినేత విజయ్ తో భేటీ అయ్యారు. సంఖ్యాబలం చూపించాలని విజయ్ ని గవర్నర్ కోరారు. సంఖ్యాబలంపై టీవీకే పార్టీ పూర్తి వివరాలు అందించలేదు. అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు రావాలని విజయ్ కు గవర్నర్ సూచించారు. ఇది అఫీషియల్ గా తమిళనాడు లోక్ భవన్ నుంచి వచ్చిన ప్రెస్ నోట్. ఒక 10 నిమిషాల ముందు వచ్చిన ప్రెస్ నోట్. ఈ ప్రెస్ నోట్ ని కానీ మనం కానీ క్లియర్ గా చూసుకుంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, నిన్న ఏదైతే 212 సీట్లకు సంబంధించి ఆయన వచ్చారో, ఈ రోజు ఆయన 112 సంఖ్యాబలంతో ఆయన వచ్చి నేను అధికారంలోకి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని కోరారు. అప్పుడు ఆయన నీకు మిగిలిన 6 లేవు కాబట్టి నువ్వు 118కి ప్లాన్ చేసుకుంటానని చెప్పారు. మళ్ళీ ఈ రోజు ఉదయాన్నే మళ్ళీ విజయ్ ని మళ్ళీ రమ్మన్నారు. సరే, విజయ్ ఈ రోజు మళ్ళీ 114 సీట్లతో వెళ్ళారు. కావాల్సింది ఇంకొక 4. ఇంకా మీ దగ్గర సంఖ్యాబలానికి సంబంధించిన పూర్తి స్థాయి సంతకాలు మీ దగ్గర లేవు కాబట్టి సాధ్యమైనంత త్వరలో నోట్ చేసుకోవాలి. ఎంత త్వరగా మీరు వ్యవహారాన్ని పూర్తి చేసుకుంటే ఎంత మంచిది అని చెప్పారని ఆయన. సో ప్రెస్ నోట్ లో కూడా క్లియర్ గా చెప్పారు, సంఖ్యాబలంలో వాళ్ళ దగ్గర లేదు కాబట్టి పూర్తి సంఖ్యాబలంతో మీరు రావాలని. అప్పుడు ఇప్పుడే ఆ ఇష్యూ కొంత రచ్చలవుతాయి. ఇప్పుడు మరోసారి ఆయన్ని పిలిచి వెనక్కి పంపించడం పట్ల విజయ్ కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు గవర్నర్ ఆ కార్యాలయం ముందు విజయ్ అభిమానులందరూ కూడా ప్లే కార్డులు పెట్టుకుని ధర్నా చేస్తున్న పరిస్థితికి వెళ్ళిపోయారు. కృష్ణమోహన్, అంటే ఇప్పుడు విజయ్ వెళ్లే అవకాశం ఉందా? ఎందుకంటే గవర్నర్ పిలుపుకి మర్యాద ఇచ్చి వెళ్లే పరిస్థితి కనిపిస్తోందా, లేకపోతే ఆ నెంబర్ తనకు చూపించాలి గవర్నర్ అంటూ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ హైకోర్టుకి అప్రోచ్ అవుతున్నారు, లీగల్ గా ఫైట్ చేస్తున్నారు అనేది చర్చ జరుగుతూ ఉంది విజయ్ విషయంలో. సో లీగల్ బ్యాటిల్ కు విజయ్ సిద్ధం కాబోతున్నాడా? డెఫినెట్ గా లీగల్ బ్యాటిల్ కూడా ఆయన ఉదయాన్నే ప్లాన్ చేస్తున్నారు. బేసిక్ గా ఆయన ఆహారంలో ఉదయాన్నే ప్లాన్ ఉంది. ఆల్రెడీ ఒక టీం దాని మీద అప్లై ఇది కూడా చేయడానికి. ఇప్పటికే
చాలా మంది నేతలు, సపోజ్ ఇప్పుడు మనం డిఎంకే చూద్దాం. డిఎంకే ఈ రోజు ఉదయాన్నే ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ప్రజాస్వామ్యబద్ధంలో గెలిచిన అభ్యర్థులు ఆ తీర్పుని ఎవరైతే ఉన్నారో ఆ తీర్పుని మేము శిరసా గౌరవిస్తాం. మేము అధికారం కోసం బాకులాడట్లేదు, అధికారం కోసం మేము గంపర్లాడలేదు. ఖచ్చితంగా మేము ఆ ప్రజలు ఇచ్చిన తీర్పుకే కట్టుబడి ఉన్నాం. మేము ఏఐడిఎంకేతో కలవట్లేదు అని కూడా డిఎంకే చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. సో అంటే ప్రజాస్వామ్యం ఇచ్చిన తీర్పు, తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తాం అని చెప్పి ఆ ప్రతిపక్ష పార్టీగా ఉన్న గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలినే చెప్పిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ పెద్ద ఇష్యూ లేదు కదా అక్కడ. అయినప్పటికీ ఇప్పుడు గవర్నర్ ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు అనే దాని మీద చర్చ జరుగుతుంది. మరోవైపు కమల్ హాసన్ ట్వీట్ చేశారు, అసలుకి మీ రోల్ ఏంటి, మీ లైన్ లో మీరు ఉంటే బాగుంటుందని. మరోవైపు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు, అసలుకి గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకు ఇంత కుట్రపూరిత పనులు చేస్తున్నారు. సో చాలా మంది ఈ వ్యవహారం మీద ఉదయాన్నే లెఫ్ట్ పార్టీలు కూడా చాలా సిపిఎం ఏకంగా ఒక లేఖ రాస్తుంది గవర్నర్ కి. అయ్యా బాబు, నువ్వు ఏం చేయాలన్నా సంఖ్యాబలము నువ్వు చేయాలనేది నీ చేతిలో కాదు, అది ఫ్లోర్ లో చేయాలి, అసెంబ్లీ ఫ్లోర్ లో జరగాలి. అసెంబ్లీ ఫ్లోర్ లోనే ఆ వ్యవహారాన్ని తీసుకోవాలి తప్పితే మీరెందుకు ఆవేశపడుతున్నారు, ఎందుకు ఉత్సాహపడుతున్నావు అని చెప్పి క్లియర్ గా మాట్లాడిన సందర్భం మనం చూసాం. సో ఇవన్నీ ఇంత మాట్లాడుతున్నా గవర్నర్ ఎందుకు పదే పదే ఈ వ్యవహారం మీద పిలవడం, తర్వాత నీకు సంఖ్యాబలం లేదు అని చెప్పడం, నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపో అని చెప్పడం, ఈ అంశాల మీద ఎందుకు ఆయన ఇలా వ్యవహరిస్తున్నారు అనే దాని మీద కొంత చర్చ అయితే సీరియస్ గానే జరుగుతుంది. బట్ ఈ వ్యవహారంలో ఇప్పటికే టీవీకే అభిమానులందరూ కూడా కొంత గవర్నర్ కార్యాలయం దగ్గర ఆందోళనకి దిగుతున్న పరిస్థితులు కూడా మనకి వినపడుతున్నాయి, మనం చూస్తున్నాం. సో ఈ యాంగిల్ గానీ ఇదే కొనసాగితే మరి రాబోయే పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చూడాలి. మరోవైపు అంటే కృష్ణమోహన్, ఇప్పుడు గవర్నర్ పిలవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే నిన్ననే 112 మాత్రమే మద్దతు ఉందని చెప్పి విజయ్ రిక్వెస్ట్ ఇచ్చాడు. అండ్ ఒకవేళ ఉండుంటే కనుక విజయ్ ఈ పార్టీ గవర్నర్ని ఆశ్రయించి ఉండేవాడు. దీని వెనకాల బీజేపీ గేమ్ ప్లాన్ ఉంది అనేది చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని తనకు మద్దతు లేదు కాబట్టి ఇక హైకోర్టు తలుపులు తట్టడమో, లేకపోతే అక్కడేమైనా కాస్త తనకి సపోర్ట్గా రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశమో ఈ ప్రయత్నాల్లో ఉన్నాడా ఇప్పుడు? లేకపోతే పార్టీల మద్దతు కూడా పక్క, ఎందుకంటే ఇక్కడ ఒక మాట వినిపిస్తూ ఉంది, తనకి సీనియర్ సపోర్ట్ లేరు ఉన్న. మీరు అన్నట్టుగా సెంగోటియన్ అర్జున్ తప్ప, అర్జున్ కూడా పెద్ద సీనియర్ కాదు. నిన్న మీరు కూడా అన్నారు సెంగోటియన్ మినహా ఇంకెవరు అక్కడ సపోర్ట్ గా కనిపించట్లేదు. సో వాట్ ఈస్ గోనా బి హ్యాపెన్ అనేది అంటే ఏం జరగచ్చు ఇప్పుడు అక్కడ? అంటే బేసిక్ గా ఇంకా ఏదైతే ఏఐడిఎంతో ఉన్న చీలిక ఏదైతే వచ్చిందో, రాత్రి వాళ్ళు ఆ చీలిక ఏర్పడిపోయింది, చీలిక జరిగింది, మనం అంతా చూసాం. ఆ చీలిక సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు షణ్ముగం నేతృత్వంలో దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు అక్కడి నుంచి వెళ్ళిపోవడం మనం చూసాం. వాళ్ళందరూ కూడా ఒక వీక్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు షణ్ముగంతో చర్చలకి సిద్ధమవుతారు. ఇక తప్పదు, ఇంకా ఆల్టర్నేట్ లేదు. షణ్ముగం తన 20 మంది ఎమ్మెల్యేలో, లేకపోతే ఆయన చేరుకున్న 14 మంది ఎమ్మెల్యేలు సంఖ్యాబలం ఉందో లేకపోతే ఏంటో అనేది ఇప్పుడు తెలియాలి. ఇంకా షణ్ముగంతో చర్చలు జరిపే పరిస్థితిలోకి విసికే వెళ్ళిపోతుంది. అంటే ఏఐడిఎంకేలో ఉన్న చీలిపోయిన పార్టీ ఏదైతే ఉందో, అంటే వాళ్ళు ఎదురు తిరిగిన పార్టీ సభ్యులు ఉన్నారో వాళ్ళకి ఈ వ్యవహారం జరిగే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? బహుశా అది ఈ రోజు రేపటి లోపల క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. లేకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనపడుతుంది. అందుకే వాళ్ళ టీవీకి టీం హైకోర్టు కూడా ఆశ్రయించబోతుంది అనేది కూడా చాలా స్పష్టంగా మనకి తెలుస్తున్నాయి. సో ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు డెఫినెట్ గా గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు మీద మాత్రం తమిళనాడు మొత్తం కూడా కొంత విమర్శలు దారితీస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇతను కేవలం బీజేపీ ఆడించిన లైన్ లోనే ఆడుతున్నాడు, బీజేపీ చెప్పిన ప్రకారమే నడిచే ప్రయత్నం చేస్తున్నాడు అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో ఫైనల్ గా ఈ ఇష్యూ కొంత సీరియస్ గా నడిచే పరిస్థితి కనపడుతుంది. మరి విజయ్ తన వాస్తవం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని ఏ విధంగా రియాక్ట్ అవుతాడు? ఆయన కోర్టుకు మెట్లు ఎక్కుతాడా, లేదు ఇంకొకటి కూడా వినపడుతుంది. తమిళనాడులో తన నిరసన వ్యక్తం చేయడానికి విజయ్ రేపు పురవీధుల్లోకి నడుచుకుంటా వెళ్తాడు, పాదయాత్ర చేయబోతున్నాడు అని ఒక చర్చ కూడా జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ నిజంగానే. ఇది పాదయాత్ర
కానీ రోడ్ల మీద చూస్తే అక్కడ కంప్లీట్ గా ఇష్యూ తలెత్తే ప్రమాదం ఉంది. సో అటువంటి టైంలో మరి గవర్నర్ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటుందని చూడాలి. అయితే మరోవైపు గవర్నర్ ఈ రోజు ఒక లేఖను, అఫీషియల్ లేఖను కూడా విడుదల చేసింది. సో ఈ ఎన్ని ఆస్పెక్ట్స్ లో ఈ సాయంత్రం ఎటువంటి ఇష్యూస్ ఉంటాయనేది కూడా మనం ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. మనోజ్, సారీ సత్యం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం విజయ్కి సంబంధించి ఈక్వేషన్స్ మారిపోతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా టీవీకే పార్టీకి ఇప్పుడు గవర్నర్ ఆహ్వానం పలకడం ఆసక్తికర పరిణామం. తమిళనాడు రాజకీయ